హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రజల జీవితంలో అత్యంత విలువైన సంబంధాలలో స్నేహం ఒకటి. స్నేహితులు మీరు ఎంచుకున్న కుటుంబం మరియు జీవితాంతం ఆదరిస్తారు. మంచి స్నేహితులు మిమ్మల్ని ప్రేమించేలా మరియు ప్రేమగా భావించేలా చేస్తారు. వారు మీకోసం మందపాటి మరియు సన్నగా ఉంటారు మరియు మీరు ఎప్పుడు ఒంటరిగా భావించకుండా చూసుకోండి. కానీ విషపూరిత స్నేహితులు జీవితాంతం ప్రజలను నాశనం చేయొచ్చు. మీ జీవితాన్ని ఆనందమయం చేయడానికి విరుద్ధంగా ఈ స్నేహితులు మిమ్మల్ని సంతోషంగా ఉంచుతారు. అలాంటి వ్యక్తులు కూడా మీ డబ్బును దోచుకుంటారు. వారు స్నేహం చేయడం సులభం, కానీ దూరంగా వెళ్ళడం సవాల్గా ఉంటుంది. ఇక్కడ మీరు విషపూరిత వ్యక్తుల యొక్క విభిన్న వర్గీకరణలు మరియు అసహ్యకరమైన సంబంధానికి సంబంధించిన సంకేతాల గురించి నేర్చుకుంటారు. అంతిమంగా మీరు విషపూరిత స్నేహాన్ని పరిష్కరించడానికి మరియు ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి మార్గాలను కూడా నేర్చుకుంటారు. టాక్సిక్ అనే పదం మీ జీవితంలో మీ శారీరక, మానసిక లేదా ఆర్థిక స్థితిని క్షీణింపజేసే వ్యక్తులకు ఇవ్వబడింది. అలాంటి వ్యక్తులు మీ చుట్టూ ఉన్న ఎవరైనా కావచ్చు, మీ మంచి స్నేహితులు కూడా కావచ్చు. విషపూరితమైన స్నేహితుడు మీకోసం మిమ్మల్ని బాధ పెడతాడు. వారు తరచుగా మీ వనరులను సద్వినియోగం చేసుకుంటారు మరియు వారి ఉనికి మిమ్మల్ని అలసిపోతుంది. వారు తమ పనిని చేయడానికి మిమ్మల్ని మార్చగలరు మరియు మిమ్మల్ని సమానంగా చూడలేరు. అటువంటి వ్యక్తుల యొక్క 8 విస్తృత వర్గీకరణలు. నెంబర్ 1, వినియోగదారు. ఈ రకమైన స్నేహితులు మీతో మాత్రమే ఉంటారు, ఎందుకంటే వారు ప్రతిఫలంగా ఏదైనా పొందాలనుకుంటున్నారు. వారు మిమ్మల్ని డబ్బు లేదా సహాయాల కోసం ఉపయోగించుకోవచ్చు. కొంతమంది వ్యక్తులను భావోద్వేగ డంప్ యార్డ్గా ఉపయోగించుకోవడానికి ఇతరులతో స్నేహం కూడా చేస్తారు. భావోద్వేగ సమతుల్యత గురించి మీకు తరచుగా వారితో ఏకపక్ష సంభాషణలు కలిగి ఉంటారు. నెంబర్ 2, మ్యానిప్యులేటర్. మ్యానిప్యులేటర్లు ప్రజలను తమ తోలుబొమ్మలుగా చేసుకోవాలని కోరుకుంటారు. ప్రతి ఒక్కరూ తాము చెప్పినట్లే చేయాలని వారు కోరుతున్నారు మరియు ఎప్పుడూ గొంతెత్తలేదు. మ్యానిప్యులేటర్లు సాధారణంగా ప్రశ్నించడాన్ని ఇష్టపడరు మరియు సహేతుకమైన సమాధానాలు ఇవ్వలేరు. నెంబర్ 3, డ్రామా క్వీన్. ఈ వ్యక్తులు ప్రతి చోట దృష్టి కేంద్రీకరించాలి. మాల్కి వెళ్ళాలన్నా, పెళ్లిళ్లకు వెళ్ళాలన్నా జనాలను ఆకర్షించి రోజు తమ గురించి చెప్పుకోవాలనుకుంటారు. నెంబర్ 4, గాసిప్ మాంగర్. అలాంటి స్నేహితులు తమ వెనుక ఉన్న ఇతర వ్యక్తుల గురించి మాట్లాడడానికి ఇష్టపడతారు. వారు మీతో రహస్యాలను పంచుకోవడానికి ఇష్టపడతారు, కానీ మీ రహస్యాలను ఇతరులకు కూడా చెబుతారు. నెంబర్ 5, టీ నెగిటివ్ నాన్సీ. తమ గతం గురించి పశ్చాత్తాపడే మరియు వర్తమానం గురించి ఫిర్యాదు చేసే అలవాటు ఉన్న వ్యక్తులతో ఎప్పుడూ స్నేహం చేయకండి. భవిష్యత్తులో కూడా వారు చాలా పశ్చాత్తాపడతారు. నెంబర్ 6, అసూయపడే స్నేహితుడు. అసూయపడే స్నేహితులు నిరంతరం తమను మీతో పోల్చుకుంటారు. వారు మీ విజయాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించవచ్చు. అసూయపడే వ్యక్తులు కూడా మీకోసం మీరు చెడుగా భావించాలని కోరుకుంటారు. మీ కంట్రిబ్యూటర్ మోలీ స్పిస్మాస్ అసూయపడే వ్యక్తి యొక్క సంకేతాలను పంచుకున్నారు. అసూయ తరచుగా అభద్రత మరియు స్వాధీనతగా కనిపిస్తుంది. ఎవరైనా మీ చర్యలను నిరంతరం ప్రశ్నిస్తున్నట్లయితే లేదా మిమ్మల్ని ఒంటరిగా ఉంచినట్లయితే ఇది ఒక సంకేతం. మీ ప్రవృత్తులను విశ్వసించండి మరియు సరిహద్దుల గురించి బహిరంగ సంభాషణలు మరియు సంబంధంలో నమ్మకంగా ఉండండి. నెంబర్ 7, ది ఎనర్జీ వాంపైర్. వారు శత్రుత్వం మరియు డిమాండ్ చేస్తున్నారు. వారి నగింగ్ మీ శక్తి స్థాయిలను తగ్గిస్తుంది మరియు మిమ్మల్ని నిర్వీర్యం చేస్తుంది. నెంబర్ 8, ది గ్యాస్ లైటర్స్. గ్యాస్ లైటింగ్ అనేది ప్రజలకు అత్యంత విషపూరితమైన లక్షణం. అలాంటి వారితో స్నేహం చేస్తే మీ ఉనికినే ప్రశ్నిస్తారు. వారు మీకు తెలిసిన ప్రతిదాని గురించి తప్పుగా భావించేలా చేస్తారు మరియు మీ వాస్తవికతను ప్రశ్నిస్తారు. ఎవరితోనైనా మొదటి లేదా రెండవ సమావేశం వారి నిజ స్వరూపాన్ని బహిర్గతం చేయదు. అలాంటి స్నేహితులను కలుసుకున్న తర్వాత మీరు తరచుగా అసంతృప్తిగా మరియు కాలిపోయి ఉండొచ్చు. ఇవన్నీ సంబంధాలలో ఎర్రటి జెండాలు. మీరు
అనారోగ్యకరమైన స్నేహంలో ఉన్నారని సూచించే మరికొన్ని సంకేతాలు. 2. వారు మిమ్మల్ని అణిచివేయడానికి ప్రయత్నిస్తారు. వారు నిరంతరం మిమ్మల్ని నిరుత్సాహపరుస్తారు మరియు మీ గురించి చెడుగా భావించేలా చేస్తారు. విషపూరితమైన స్నేహితులు మిమ్మల్ని నిరంతరం విమర్శిస్తూ ఉంటారు. మీ లోపాలను ఎత్తి చూపుతారు మరియు మీరు సరిపోరని మీకు అనిపించేలా చేస్తారు. మీకు అవి అవసరమని మీరు అనుకుంటే వారు మీకు సరిపోదని భావించడానికి కూడా ప్రయత్నిస్తారు. ఇది మానసికంగా దెబ్బతింటుంది మరియు తక్కువ ఆత్మగౌరవానికి దారితీస్తుంది. 3. వారు మీ ప్రవర్తనను నియంత్రించడానికి ప్రయత్నిస్తారు. విషపూరితమైన వ్యక్తులు ఎల్లప్పుడూ మిమ్మల్ని నియంత్రించడానికి ప్రయత్నిస్తారు మరియు మీరు వారి మార్గంలో పనులు చేయాలని కోరుకుంటారు. అలాంటి స్నేహితులు మీ ప్రవర్తన, ఎంపికలు, ఆలోచనలను నియంత్రించడానికి ప్రయత్నించవచ్చు. వారు తరచుగా మిమ్మల్ని తమలో తాము ఉంచుకుంటారు మరియు మీ జీవితం నుంచి ఇతర స్నేహితులను తొలగిస్తారు. మీ అపరాధ భావంతో ఒంటరి జీవితాన్ని గడుపుతారు. ఇది ఊపిరాడకుండా చేస్తుంది మరియు మీ సొంత జీవితాన్ని గడపడం కష్టతరం చేస్తుంది. మా కంట్రిబ్యూటర్ మోలీ స్పైస్మాన్ LCSW మరియు సైకోథెరపిస్ట్ మ్యానిప్యులేటివ్ వ్యక్తులతో వ్యవహరించే మార్గాలను పంచుకున్నారు. ఆమె ఇలా చెబుతోంది: మ్యానిప్యులేటివ్ వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు సరిహద్దులను నిర్ణయించే హక్కు మీకు ఉందని గుర్తుంచుకోండి. ఏదైనా సరిగ్గా అనిపించకపోతే మీ గట్ను విశ్వసించండి మరియు మీ అవసరాలను దృఢంగా తెలియజేయండి. సహాయక నెట్వర్క్తో మిమ్మల్ని చుట్టుముట్టండి మరియు పరిస్థితి విపరీతంగా మారితే వృత్తిపరమైన మార్గదర్శకత్వాన్ని కోరండి. 4. వారు మీ విజయం పట్ల అసూయతో ఉన్నారు. వారు ఎల్లప్పుడూ మీ విజయాలను చూసి అసూయపడతారు. మీరు విజయం సాధించినప్పుడు మితిమీరిన స్నేహితులు మీకు సంతోషించరు. వారు మీ విజయాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించవచ్చు. వారు వారి కీర్తికి దృష్టిని ఆకర్షించుతారు మరియు ప్రతి ఈవెంట్లో మిమ్మల్ని మించిపోతారు. ఇది బాధాకరమైనది మరియు నిరుత్సాహపరుస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.